మే 12 చరిత్రలో ఈరోజు ఔరంగజేబ్ శివాజీ భేటీ. శివాజీ మహారాజ్ 1666 మే 12 ఆగ్రాలో ఔరంగజేబ్ను కలిశారు. పురందర్ సంధి తర్వాత శివాజీ తన కుమారుడు సంభాజీ రాజేతో కలిసి 1666 మే 11వ తేదీన ఆగ్రా చేరుకున్నాడు. జయసింగ్ పదే పదే చేసిన అభ్యర్థనల మేరకు ఔరంగజేబ్ను కలవడానికి శివాజీ ఆగ్రా చేరుకున్నప్పుడు ఔరంగజేబ్ ఆస్థానంలో శివాజీతో సరిగ్గా వ్యవహరించలేదు. శివాజీ కేకలు వేస్తూ నిరసన తెలపడంతో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఔరంగజేబ్ ఆదేశాల మేరకు గృహ నిర్బంధంలో ఉంచారు. ఇలా చేయడం ద్వారా ఔరంగజేబ్ తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తద్వారా తనను చంపడానికి సాకు చెప్తాడని క్రమంగా శివాజీ గ్రహించాడు. అయితే శివాజీని ఎక్కువ కాలం జైలులో ఉంచడం తమ శక్తికి మించిన పని అని మొఘలులకు తెలియదు. 1666 ఆగస్టు 17వ తేదీన శివాజీ తన కుమారుడు సంభాజీ రాజేతో కలిసి ఆగ్రా కోట నుంచి బయటపడ్డాడు. ఈ వార్త ఔరంగజేబ్కు తెలియగానే అతని మతిపోయినంత పనైంది. 2 చేతులతో తలను పట్టుకుని చాలాసేపు అదే భంగిమలో కూర్చున్నాడు. శివాజీని వెతకడానికి తన సైనికులను ప్రతి దిశకు పంపాడు. కానీ అందరూ ఖాళీ చేతులతో తిరిగి వచ్చారు. శివాజీ ఆగ్రా నుంచి తప్పించుకున్న తర్వాత 23 కోటలను స్వాధీనం చేసుకున్నాడు. అదే సమయంలో 1674లో శివాజీ స్వతంత్ర రాజ్యానికి రాజుగా ప్రకటించుకున్నాడు. జోధ్పూర్ నగర స్థాపన. జోధ్పూర్ నగరాన్ని 1459 మే 12న రావ్ జోధా స్థాపించారు. రాజస్థాన్లోని 2వ అతిపెద్ద నగరమైన జోధ్పూర్ను సన్ సిటీ అని, బ్లూ సిటీ అని కూడా పిలుస్తారు. జోధ్పూర్ చారిత్రక రాచరిక రాష్ట్రానికి రాజధానిగా కూడా ఉండేది. జోధ్పూర్ థార్ ఎడారి మధ్యలో అద్భుతమైన రాజభవనాలు, కోటలు, ఇతర పర్యాటక ప్రదేశాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆర్కిటెక్చర్ పట్ల ఆసక్తి ఉన్నవారికి జోధ్పూర్ అమూల్యమైన ప్రదేశం. అదే సమయంలో జోధ్పూర్ హస్తకళల పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు చాలా దోహదపడుతోంది. జోధ్పూర్ డెస్టినేషన్ వెడ్డింగ్కి కూడా గొప్ప ప్రదేశం. రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్లో ఉన్నందున జోధ్పూర్ను రాజస్థాన్ న్యాయ రాజధాని అని పిలుస్తారు. ప్రపంచం మొత్తం కనెక్ట్ కావడానికి ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. వాతావరణ శాఖ, నార్కోటిక్ డిపార్ట్మెంట్, కస్టమ్స్, టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ వంటి మొత్తం రాజస్థాన్లోని ప్రసిద్ధ విభాగాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రగతిశీల కవి శంషేర్ బహదూర్ మరణం. 1993 మే 12వ తేదీన ఆధునిక హిందీ కవిత్వపు ప్రగతిశీల కవి శంషేర్ బహదూర్ సింగ్ అహ్మదాబాద్లో మరణించారు. ప్రయోగాత్మక కొత్త కవిత్వం అగ్రకౌలలో శంషేర్ బహదూర్ సింగ్ స్థానం పొందాడు. ఆయన కవితలు ఆధునిక కవిత్వ అవగాహనకు దగ్గరగా ఉంటాయి. నమ్వర్ సింగ్ అతని గురించి ఇలా వ్రాశారు: శంషేర్కి అతను కవి మాత్రమే సరిపోతుంది. స్వచ్ఛమైన కవి లేదా కవుల కవి, ప్రయోగ కవి లేదా అభ్యుదయ కవి కాదు. ప్రతి విశేషణం పరిమాణాన్ని తగ్గించే కొందరు కవులున్నారు. శంషేర్ బహదూర్ సింగ్ ప్రధాన కవితా సంకలనాలు కుచుక్ కావ్యాయన్, ఇత్నే పాస్ అప్నే, చుకా భీ నహీ హూ మే, బాత్ బోలేగి, ఉదితా, కాల్ తుస్సే హోదా హై మేరీ. శంషేర్కు సాహిత్య అకాడమీ అవార్డు, మైథిలి శరణ్ గుప్తా సమ్మాన్, కబీర్ సమ్మాన్ లభించాయి. చంద్రుడిపై కూలిపోయిన లూనా 5. 1965 మే 12వ తేదీన నాటి సోవియట్ యూనియన్ అంతరిక్ష నౌక లూనా 5 చంద్రుడిపై దిగే ముందు కూలిపోయింది. సోవియట్ యూనియన్ చంద్రుడి గురించి సమాచారాన్ని సేకరించేందుకు 1959లో లూనా మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ 1976 వరకు కొనసాగింది. ఈ సమయంలో మొత్తం 24 అంతరిక్ష నౌకలను చంద్రుడిపై పంపారు. ఈ మిషన్ మొదటి అంతరిక్ష నౌక లూనా 1 1959 జనవరి 2వ తేదీన ప్రారంభించబడింది. 1965 మే 9 వరకు ఈ మిషన్ కింద లూనా 5ను ప్రయోగించారు. లూనా 5 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయడంలో విజయం సాధించినట్లయితే ఇది మొదటి అంతరిక్ష నౌకగా అవతరించేది. కానీ ప్రయోగించిన మరుసటి రోజు స్పేస్ షిప్లో సమస్యలు మొదలయ్యాయి. చివరికి మే 12న అది ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సైట్ నుండి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి ఉపరితలంపై కూలిపోయింది. 2023 ఆగస్టు 11వ తేదీన రష్యా లూనా మిషన్ తదుపరి అంతరిక్ష నౌక అయిన లూనా 25ను ప్రయోగించింది. మానవరహిత అంతరిక్ష నౌకను చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనేది రష్యా ప్రణాళిక. అయితే ల్యాండింగ్కి ముందే సాంకేతిక సమస్యల కారణంగా క్రాష్ అయింది.
చైనా సిచువాన్లో భారీ భూకంపం 2008 మే 12వ తేదీన చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. దీనిలో వేలాది మంది మరణించారు. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. శాస్త్రవేత్తల ప్రకారం భూమిలోని ఇండియన్, ఆస్ట్రేలియన్, యూరోపియన్ ప్లేట్లు ఢీకొనడం వల్ల భూకంపం సంభవించింది. ఈ తాకిడి కారణంగా టిబెట్ పీఠభూమిలో కదలిక వచ్చి అది తూర్పు దిశగా కదిలింది. చాలా చోట్ల భూమిలో 9 మీటర్ల లోతు వరకు కందకం ఏర్పడిందంటే భూకంప తీవ్రతను అంచనా వేయవచ్చు. ఈ భూకంపం తర్వాత కొండ చర్యలు విరిగిపడడంతో రెస్క్యూ పనిలో నిమగ్నమై ఉన్న 200 మంది రెస్క్యూ వర్కర్లు మరణించారు. ఈ భూకంపం కారణంగా చైనాకు $86 బిలియన్ ఆర్థిక నష్టం వాటిల్లింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి. లేడీ విత్ ల్యాంప్గా ప్రసిద్ధి చెందిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జన్మించారు. ఆమె గౌరవార్థం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఉన్నత శ్రేణి కుటుంబంలో పుట్టింది. ఆమె కుటుంబం ఫ్లోరెన్స్ నర్సుగా పనిచేయాలి అనే ఆమె పట్టుదలను అంగీకరించలేదు. ఆ తర్వాత నర్సింగ్ శిక్షణ కోసం జర్మనీ వెళ్లేందుకు అనుమతి లభించింది. క్రిమియన్ యుద్ధ సమయంలో ఆమె టర్కీలోని సైనిక ఆసుపత్రిలో సైనికులకు సేవలందించారు. ఫ్లోరెన్స్ చేతిలో లాంతరుతో రాత్రిపూట రోగులను సందర్శించేది. అందుకే సైనికులు ఆమెను లేడీ విత్ ద ల్యాంప్ అని పిలవడం ప్రారంభించారు. నేటికీ ప్రపంచానికి ఆమె ఈ పేరుతోనే తెలుసు. 1856లో యుద్ధం తర్వాత ఆమె తిరిగి వచ్చే సమయానికి ఆమె పేరు చాలా ప్రసిద్ధి చెందింది. క్వీన్ విక్టోరియా స్వయంగా లేఖ రాసి ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రథమ యోగా మహిళ ఇందిరాదేవి జయంతి. 1899 మే 12వ తేదీన యోగా ప్రథమ మహిళగా పేరొందిన ఇందిరాదేవి లాట్వియా రాజధాని రిగాలో జన్మించారు. ఆమె అసలు పేరు యూజిన్ పీటర్సన్. ఆమె ప్రపంచంలోనే తొలి విదేశీ యోగా గురువుగా గుర్తింపు పొందారు. 15 సంవత్సరాల వయసులో ఇంద్రుడు యోగాపై రాసిన పుస్తకం చదివి భారతదేశానికి రావాలని నిర్ణయించుకుని రష్యాను విడిచిపెట్టి 1927లో భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆమె తన పేరును ఇందిరాదేవిగా మార్చుకుంది. ప్రముఖ యోగా గురువు కృష్ణమాచార్య శిష్యులు అయ్యారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో యోగా నేర్పించారు. యోగా పట్ల ఇందిరాదేవికి ఉన్న ఆసక్తిని చూసి 1987లో అంతర్జాతీయ యోగా సమాఖ్య అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఆమె 2002లో మరణించారు.